అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2024 సంవత్సరము జూలై మాసము 7వ తారీఖు ఆదివారం నాటి ధ్యానాంశము రక్షణ యొక్క కాలము. 106వ కీర్తన 5వ వచనమందు, నీ స్వాస్యమైన వారితో కూడి కొనియాడినట్లు నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకము తెచ్చుకొనుము, నాకు దర్శనం ఇచ్చి నన్ను రక్షించుము. మనము జీవించుచున్న ఇట్టి చివరి దినములు దేవుడు తన యొక్క ప్రజలను దర్శించి రక్షణను ఉచితముగా అనుగ్రహించు దినములుగా ఉన్నాయి. నీ యొక్క రక్షణ చేత నన్ను దర్శించుము అని దావీదు రాజు ప్రార్థించుటను చూడుడి. పూర్వము ముందెన్నడును లేని స్థాయికి ఈ చివరి దినముల యందు ప్రభు విస్తారమైన దైవ సేవకులను లేవనెత్తుచున్నాడు. రక్షణ యొక్క సువార్తయు, రాకడ యొక్క వార్తయు, విమోచన యొక్క వార్తయు ఎక్కడ చూచినా ప్రకటించబడుచున్నది. పరిశుద్ధాత్మిక కడవరి వర్షము దేశమంతటా కుమ్మరించబడుచున్నది. అసంఖ్యాకులైన ప్రార్థనా యోధులను ప్రభు లేవనెత్తి తన ప్రజలను రాకడ కొరకు సిద్ధపరచుచూ ఉన్నాడు. యేసు చెప్పెను, మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమంతటను ప్రకటించబడును. అటు తరువాత అంతము వచ్చును. మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనము. రాకడ యొక్క ప్రాముఖ్యమైన సూచనల యందు ఒకటి సువార్త అత్యధికమొకటయే. బైబిల్ గ్రంథము సెలవిచ్చున్నది, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూడనట్టుగా ఉండేను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. అపోస్తల కార్యం 17వ అధ్యాయం 30వ వచనం. పూర్వపు కాలము అజ్ఞానపు కాలమై ఉండేను. మన యొక్క మూలపితరులు అజ్ఞానము చేత అంధకారమునందు విగ్రహములను పూజించుచు వచ్చి ప్రభు వారిపై కనికరించి విదేశాల నుండి మిషనరీలను తీసుకుని వచ్చి మన దేశం యొక్క ప్రజలను సువార్త ప్రకటించెను. అయితే ఇప్పుడు మన ప్రభువును గూర్చి మనము అత్యధికముగా ఎరుగున్నాము. ఆయన యొక్క రాకడ సమీపము అను సంగతిని మనము ఎరుగున్నాము. కావున క్రీస్తు యొక్క రక్తము చేత కడుగబడి పాప క్షమాపణ యొక్క నిశ్చయితను పొందుకొని సాధ్యమైనంత మట్టుకు ఎలాగైనను ప్రభు యొక్క పరిచర్యను చేయుటకు మనలను సమర్పించుకుందుము. ఒక దినమునైనను వ్యర్థము చేయకుడి. ఆనకట్టును దాటుకొని వెళ్ళిన వరద నీళ్లు ఏడ్చినను మరలా తిరిగి రాదు. అలాగునే మన యొక్క జీవితం నందు వ్యర్థపరచుకొనిన దినములను, సోమరితనముతో నిర్విచారముగా జీవించిన దినములను మనకు మరలా దొరకటలేదు. కాలం యొక్క విలువను ఎరిగి జీవింపకున్నట్లయితే కన్నీరు విడిచెదువు అని భక్తుడు పాడుచున్నాడు. బైబిల్ గ్రంథము సెలవిచ్చున్నది, సూచక్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను తన చిత్తానుసారముగా పంచిపెట్టి ఇచ్చిన వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను దేవుడు తానే వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగో తప్పించుకుందుము. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3 మరియు 4 వచనాలు. దేవుని బిడ్డలారా, నేడు మిమ్ములను తగ్గించుకొని రక్షింపబట్టుకు సమర్పించుకొనుటతో పాటు అనేక ప్రజలను ప్రభు వద్దకు తీసుకుని వచ్చేటువంటి సేవకునిగాను ఉండుటకు మిమ్మలను సమర్పించుకుందురా, ఆత్మల సంపాద్యము చేయుదురా. పరలోకమునకు వెళ్ళుచున్నప్పుడు రిక్తస్థాలతో వెళ్ళక వేవేల కొలది ఆత్మలతో వెళ్ళుటకు దృఢమైన తీర్మానమును తీసుకుందురా. నేటి ధ్యానమునకై అనుకూల సమయమునందు నీ మొర ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిల్ అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనము. నేటి వేద పట్టణము ఉదయం యోబు గ్రంథము 34 మరియు 35 అధ్యాయములు. సాయంత్రము అపోస్తల కార్యము 15వ అధ్యాయము 1 మొదలుకొని 21 వచనములు. ప్రభు ఈ పునరుద్ధానపు దినమునందు మిమ్ములను ధారాళముగా దీవించునుగాక. ఆమేన్.